ఏమండి గత 4 ఏళ్ళు 5 ఏళ్ళు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు చేసిన కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు ఇప్పుడు. వాళ్ళు చేసిన కర్మే కదండి. జనాలకి ఎక్కడ చేశారు? వాళ్ళు సర్వీస్ ఏం చేశారు? ఆ 2000 కాస్త 200, 250 పెంచి లాస్ట్ ఇయర్ ఒక 6 నెలల ముందు 3000 ఇచ్చారు. అమ్మఒడి ఏమో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాడు. ఆడు చేసిన కర్మ ఇవ్వలేదాడు, ఒకడికే ఇచ్చాడు. జనాలు ఏం చేశారు ఇప్పుడు? మేము ఏదైతే ఎలక్షన్స్ పాదయాత్రలు ఏదైతే నారా లోకేష్ గారు చంద్రబాబు గారు చెప్పారో అది అమలు చేస్తున్నాం. ఈరోజు మనం ఏ డివిజన్కి వెళ్ళినా కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. లేడీస్ అయినా సరే, జెంట్స్ అయినా సరే, దే ఆర్ ఫీలింగ్ హ్యాపీ. వై? బికాస్ విజయవాడ ఇప్పుడు క్యాపిటల్ సిటీ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఫాస్ట్గా ట్రాక్ నడుస్తుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. నాట్ ఓన్లీ ఇన్ విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు అండ్ తిరుపతి ఇవన్నీ జరుగుతుంది. పీపుల్ దే ఆర్ ఫీలింగ్ హ్యాపీ. అలాగే ఎక్కడికక్కడ జాబ్ మేళాస్ జరుగుతున్నాయి. కొత్త కంపెనీస్ వచ్చినాయి ఆల్రెడీ. విత్ ఇన్ షార్ట్ టైంలో వాళ్ళకి 20 lakhs జాబ్స్ ఏదైతే టార్గెట్ ఉందో 20 lakhs కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే బీహార్ అని చెప్తున్నాడు. ఏంటో బీహార్ లాగా తయారైందని. ఎవడు బీహార్? ఆడు క్యాబినెట్ ఎవడు? జగన్మోహన్ రెడ్డి బ్యాచ్, బీహార్ బ్యాచ్ అనమాట. ఎందుకంటే ఏం చెప్తాడు? అధికారం టీడీపీ అధికారం రాగానే 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోయింది అంటాడు. 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ఎక్స్ ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకి సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యలు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో అది అవుతున్నాయా లేదా అనేది సర్వే చేసుకొని అడగాలి ప్రజలకి. అమ్మ మీకు వచ్చినాయా అని. మేము చేసుకుంటున్నాం సర్వే, వాళ్ళు వచ్చినాయి అని హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. ఇదేంటి అంటున్నాడు? వాళ్ళు చూడలేక అవన్నీ ఏదో కామెంట్ చేయాలి, బురద జల్లాలి, దొంగ కేసులు పెట్టాలి, తెలుగుదేశం కార్యకర్తల మీద, నాయకుల మీద దొంగ కేసులు వేయాలి, వీళ్ళు చేస్తున్న ప్రోగ్రామ్స్కి నెగిటివ్ చేయాలి అనే టార్గెట్ అతనున్నాడు. అతను బీహార్ లాగా ప్రవర్తిస్తున్నాడు. అందుకే ప్రజలు ఏంటంటే ఆ 11 సీట్లతో సరిపెట్టారు. లేదనుకోండి శాశ్వతంగా బీహార్కి అతనికి పంపించేస్తాం. మేము పంపించడం అవసరంలా, మేమేం పంపేమో. అతని కర్మ అతనే అనుభవిస్తాడు. పేరు రాని మనం ఏం చెప్పాడు? రపా కన్ను కొట్టాలి, వేసేయాలి అన్నాడు. చేసింది ఎవరు? అదంతా వాళ్ళ నాయకుల గురించి ఆయనే చెప్పుకుంటున్నారు. రపా అనింది ఎవరు? కన్ను కొట్టింది ఎవరు? చేసింది ఎవరు? మళ్ళీ వెళ్ళి ప్రజల దగ్గర వెళ్ళి నాకేం తెలియదు, ఎలా కొట్టారు, ఇక్కడ కొట్టారని నాటకం చేసింది ఎవరు? మీకు తెలుసు ఆల్రెడీ. వాళ్ళు చేసిన కర్మ అలా ఇప్పుడు అనుభవిస్తున్నారన్నమాట. వాళ్ళే వీడియో ఇప్పుడు డైరెక్ట్గా ఆ వీడియోలన్నీ బయటకు వస్తున్నాయి. ఎవరు చేసిన కర్మ అలా అనుభవించడం తప్పదు, అది శాశ్వతం. కాబట్టి బీహార్కి వెళ్ళడం వాళ్ళు ఖాయం.